నువ్వు వర్ధిల్లాలనంటే అన్ని విధాలుగా అన్ని కోణాల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనంటే దేవుని మందిరంలో నువ్వు సమయాన్ని గడపాలి. దేవుని మందిరానికి రావాలి, సంతోషంతో రావాలి, మొహం మాడుచుకొని రావడం కాదు. కొంతమంది మందిరానికి రావాలంటే మొహం అంతా మాడుచుకొని ఇబ్బంది పడుతూ వస్తారు, బాధపడుతూ వస్తారు. వాళ్ళ అమ్మ బలవంతంగా తీసుకొస్తుందని, వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకొస్తున్నాడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకెవరో పెద్దవాళ్ళో లేకపోతే చిన్నవాళ్ళో బలవంతంగా వెళ్ళమని చెప్తున్నారని, ఇష్టం లేకపోయినా బలవంతంగా రమ్మని చెప్తున్నారని మొహం అంతా మాడుచుకొని వస్తారు. ఏమొస్తాయి దీవెనలు? మొహం అంతా మాడుచుకొని వస్తే, నువ్వు మందిరానికి మొహం అంతా మాడుచుకొని వస్తే మందిరానికి రానట్టే, నువ్వు వచ్చినా రానట్టే దేవుని దృష్టికి. నువ్వు బాధపడుతూ నొచ్చుకుంటూ తప్పించుకునే మనసు కలిగి మందిరంలోకి వచ్చావు అనుకో, నువ్వు మందిరంలోకి వచ్చినా కూడా రానట్టే దేవుని దృష్టికి. ఎందుకంటే నువ్వు నీ స్వతహాగా రావట్లేదు కాబట్టి, నీకు ఇష్టం లేకుండా వస్తున్నావు కాబట్టి, బలవంతంగా వస్తున్నావు కాబట్టి, హృదయంలో నొచ్చుకుంటూ వస్తున్నావు కాబట్టి నువ్వు వచ్చినా దేవుని దృష్టికి రానట్టే, దేవుని లెక్కలో పడవు నువ్వు. దావీదు జనులు తనతో అన్నప్పుడు యెహోవా మందిరమునకు వెళ్దామంటే సంతోషపడి పరిగెత్తుకొని వెళ్ళాడు మందిరానికి.